అందరికీ నమస్కారం. వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని మరొకసారి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వాస్తవానికి ప్రియాంక రాజమండ్రిలో ఇద్దరు మద్యం మత్తులో చేసినటువంటి యాక్సిడెంట్లో ప్రియాంక అనే మెడికో మృతి చెందింది. ఇటీవల మనందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వారిని పట్టుకుంది. 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 3 రోజుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ నెల 21 వరకు వాళ్ళకి రిమాండ్ ఉంది. ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు. మృతి చెందిన మహిళకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం చెక్ అలా స్వయంగా అలా ఇంటికి తీసుకెళ్లి అందించడం కూడా జరిగింది. ఇది జరిగితే దీనిలో ఒక కొత్త కథనైతే పేర్ని నాని అల్లాడు. వాస్తవానికి మరి దాని ఆధారాలంటూ పేర్ని నాని చూపించాలి. తెలుగుదేశం పార్టీ కూడా మరి చూపించమని ఏదైనా నోటీస్ పంపితే బాగుంటుందేమో. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించమని నోటీస్ ఏదైనా పంపితే బాగుంటుందేమో. ఏంటంటే ఇద్దరు తెలుగుదేశం పార్టీ తాగుబోతులు చేసినటువంటి పనికి ఈరోజు మెడికో ప్రియాంక మృతి చెందింది అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. సో అది పచ్చి అబద్ధం. యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తులకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంది అని జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటి వరకు చెప్పలా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడా కూడా ఇదిగో ఈ వ్యక్తులు ఫలానా టీడీపీ నేతలకు చెందిన వాళ్ళు లేదా టీడీపీ కార్యకర్తలు అని చెప్పి వైసీపీ కూడా ఎక్కడా ప్రకటన చెయ్యలా. కానీ పేర్ని నాని మాత్రం ఇద్దరు తాగుబోతు టీడీపీ కార్యకర్తలు చేసినటువంటి యాక్సిడెంట్ అని చెప్పి, అంటే ఒక రకంగా మాట్లాడుతున్నాడు ఆయన చేసినటువంటి ఘటన అని చెప్పి వాళ్ళైతే మాట్లాడటం జరిగింది పేర్ని నాని. మరి దానికి ఆధారాలేంటో పేర్ని నాని చూపించాలి. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారో, యాక్సిడెంట్ చేసి అరెస్ట్ అయ్యారో ఆ ఇద్దరు వ్యక్తులకు తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా పార్టీలో ఉన్నారా? దానికి పేర్ని నాని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే వైసీపీ ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? ఒకటి. రెండోది, ఇంకో మాట కూడా మాట్లాడాడు ఆయన. 3 రోజుల పాటు మీడియాలో రాకుండా తొక్కు పట్టారు అని. సాక్షి మీడియా ఉంది కదా, మిగతా మీడియాలు తొక్కు పట్టినాయి అనుకుందాం. ప్రభుత్వం బలవంతంగా తొక్కు పెట్టింది అనుకుందాం కాసేపు. సాక్షి మీడియాను కూడా ప్రభుత్వం తొక్కు పెట్టిందా? సాక్షి మీడియాలో ఎందుకు రాలా? పేర్ని నాని నేను ఓపెన్గా అడుగుతున్నా. సాక్షి మీడియాలో కానీ, సాక్షి పత్రికలో కానీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కానీ, అఫీషియల్లో కానీ ఎందుకు దీని గురించి రాలేదు? మీడియాను తొక్కు పెడితే సాక్షి మీడియా ఉంది కదా, సాక్షిలో ఎందుకు రాలేదు? సాక్షి అనుకూల మీడియా ఉంది కదా, వాటిల్లో ఎందుకు రాలేదు? నేను పేర్ని నాని అడుగుతున్నా. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, కానీ ఘటన జరిగిన 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీరు ఎఫ్ఐఆర్ కాపీలోకి వెళ్ళి చూడండి. ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి 1:30కు కేసు నమోదైంది. ఆ అమ్మాయిని రాత్రి 10 గంటలకు హాస్పిటల్లో చేరిస్తే 11:30 గంటల సమయంలో ఆ హాస్పిటల్కి ఒక హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని 12 గంటలకి ఎస్ఐకి ఇస్తే ఎస్ఐ దాన్ని పరిశీలించి 1:30 సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే 10 గంటలకు హాస్పిటల్కి తీసుకెళ్తే 1 గంటకి ఎఫ్ఐఆర్ నమోదైంది. అంటే 3 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటన జరిగిన 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఆ వ్యక్తులను ఐడెంటిఫై చేసి పట్టుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది. 1 రోజు 2 రోజులు సమయం పట్టింది. అంతే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పక్షపాతం చూపలేదు. వాళ్ళ మీద ఏదైతే ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే ఏ కేసులు అయితే పెడతారో ఆ కేసులే పెట్టారు. సో ముందుగా పేర్ని నాని ఏం మాట్లాడాడో ఒకసారినండి. రాజమండ్రిలో ఇద్దరు తాగుబోతులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముక్కుపచ్చలారనేటువంటి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టాల్సినటువంటి ఒక డాక్టర్ కారుతో గుద్దితే వెనక్కి తిరిగి చూసిందని చెప్పని తొక్కిచ్చి చంపితే ఏం కేసు కట్టారు? 4 రోజులు మీడియాలో రాదా? అసలు మీడియాలో రాదా? 4 రోజులు కేసు పిచ్చి కేసు కడతారా? యాక్సిడెంట్ కేసు అని. మీది పోలీసు వ్యవస్థ. సీఏని ఏం చేశారు? రాజమండ్రిలో ఆ ఎమ్మెల్యేకి వీర విధేయుడై ఎమ్మెల్యే మాట జవదాచకుండా ఆఖరికి ఐజీ మాట కూడా లెక్క చేయకుండా భయం భక్తి కూడా లేకుండా పోలీస్ వ్యవస్థలో హైరార్కీ ఉన్నటువంటి భయం భక్తి లేకుండా ముక్కుపచ్చలారినటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న డాక్టర్ని ఒక ఆడపిల్లని తొక్కిచ్చి చంపితే ఇద్దరు తాగుబోతులు గంజాయి తాగి, గంజాయి లేదని చెప్తారు, ఎక్కడ పడితే అక్కడ గంజాయి చిత్తూరు జిల్లాలో గంజాయి బాగా గంజాయి తాగి పోలీసుల్ని కాలర్ పట్టుకుని తంతే, కత్తి తీసి ప్యాష్కోప్ తీసి పొడవబోతే దిక్కులేదు. ఈ రాష్ట్రంలో దిక్కులేదు. వైసీపీ వాళ్ళు పోస్ట్ పెడితే మాత్రం రోడ్డు మీద నడిపిస్తారంట. చింతాడు రవిని రోడ్డు మీద నడిపిస్తారంట. అమ్మాయిని కొట్టి పోలీసుని కొట్టి అంటాడు. అరే అమ్మాయిని కాపాడతాక అతను ప్రయత్నం చేశాడు. తొక్కిసలాట్లోకి మధ్యలోకి వస్తే ఆవిడ అతని మీద ఏమో తప్పుడు కేసులు పెట్టి నడిపిస్తారు. మరి ఏ ఎదవనన్నా నడిపించారా మీ పోలీస్ వ్యవస్థ? ఇటువంటి తప్పుడు ఎదవలను ఎవరినన్నా చీకట్లో అరెస్ట్ చేసేసి బెయిల్ వచ్చేట్టు చేస్తారు. అర్థమైంది కదా. ఇక్కడ మూడో కామెంట్, అంటే మొదటి 2 గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. మూడోది ఏంటంటే మొన్న కొంతమంది గంజాయి మత్తులో పోలీసులు కాలర్ పట్టుకున్నారన్నారు. సో పోలీసులు బ్లడ్ టెస్ట్ కూడా చేశారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత. కానీ అతని ఒంట్లో గంజాయి ఆనవాళ్ళు ఏం దొరకల, కానీ మద్యం మత్తులో ఉన్నాడని ఆనవాళ్ళు అయితే దొరికాయి. అంటే
మద్యం మత్తులో చేసినటువంటి ఘటన, అది ఒక సైకోలాగా తయారై చేశాడు. రెండోది ఏమన్నాడంటే, మీరు చింతాడ రవిని రోడ్డు మీద నడిపించారు కదా, మీ పోలీసుల మీద దాడి చేసిన వాడిని నడిపించారా అన్నారు. బహుశా మరి పేరుని నానికి అవగాహన లేదేమో, ఆ రోజు ఉదయం దాడి చేస్తే సాయంత్రానికి సగ్గా నీట్గా నడిపించి తీసుకెళ్లారు. మీరు కావాలంటే 2 ఘటనలు చూడండి, ఆ పోలీసుని బెదిరించిన ఘటన, అలాగే ఆ వ్యక్తిని నడిపించుకుంటూ తీసుకెళ్ళినటువంటి వీడియోలు 2 కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. మీరు స్క్రీన్ మీద కూడా ఒకసారి చూడండి. చూశారు కదా, ఉదయం దాడి చేస్తే సాయంత్రం సగ చేతికి సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద పోలీసులు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అది పోలీసుల మీద దాడి చేసిన ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్ అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఆ రోజు మహిళా ఎస్ఐ మీద దాడికి ప్రయత్నం చేసిన చింతాడకైనా, లేదా మద్యం మత్తులో కానిస్టేబుల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసిన ఒక సాధారణ వ్యక్తికైనా ఎవరికైనా ఇచ్చే ట్రీట్మెంట్ ఒక్కటే అని పోలీసులు చెప్పారు. మరి పేరుని నాని కళ్ళు కనపడలేదో, లేకపోతే వాళ్ళ సాక్షి మీడియాలో రాలేదో నాకు తెలియదు, కానీ ఇదే వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో కూడా వేసుకున్నారు. మద్యం మత్తులో, గంజాయి మత్తులో యువత రెచ్చిపోతున్నారు, ఆ పోలీసుల మీదే దాడికి తెగబడ్డారని చెప్పి వీళ్ళ సాక్షిలో వేసుకున్నారు, అఫీషియల్లో వేసుకున్నారు. కానీ ఆ వ్యక్తిని సాయంత్రం నడిపించి తీసుకెళ్తే మాత్రం వీళ్ళ సాక్షిలో కానీ అఫీషియల్లో కానీ వేయలా. ఎందుకు వేయలా? చింతాడను నడిపించి తీసుకెళ్తే వేసుకున్నారు కదా సాక్షిలో, మరి ఈ వ్యక్తిని నడిపించి తీసుకెళ్తే ఎందుకు వేసుకోలేదు? ఇద్దరు పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తులే. పైగా చింతాడ అంట మహిళా ఎస్ఐని కాపాడే ప్రయత్నం చేశాడంట. మహిళా ఎస్ఐ నువ్వు పోలీసులు నిన్ను కాపాడతారా, నువ్వు పోలీసులను కాపాడతావా? ఎవరు కాపాడతారు అంటే, మాజీ మంత్రిగా ఉన్నావు, కనీసం బ్రెయిన్ పని చేయట్లేదా? నాకు అర్థం కాల. పోలీసులు నిన్ను కాపాడతారా, నువ్వు పోలీసులను కాపాడతావా? మహిళా ఎస్ఐ ఆరోగ్యం బాగాలేదా? చింతాడకు ఫోన్ చేసి చెప్పిందా, నేను డ్యూటీకి వస్తున్నాను, నా ఆరోగ్యం బాగాలేదని చింతాడ రవికి చెప్పిందా? మరి ఎందుకు పారిపోయాడు? 10 రోజుల పాటు ఎందుకు అజ్ఞాతంలోకి పారిపోయాడు? 24 సిమ్ములు, 21 ఫోన్లు మార్చి 9 స్థావరాలు మార్చి ఎందుకు పారిపోయాడు చింతాడ? నువ్వు ఏం చేయకపోతే ఎందుకు పారిపోయావా? చింతాడ రవి ఎందుకు పారిపోయాడు? పేరుని నాని సమాధానం చెప్పాలా. చింతాడ రవి పారిపోయాడా లేదా? పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి జైలుకు పంపారా లేదా? కోర్టు కూడా అగ్రీ చేసింది కదా, చింతాడ పోలీసుల మీద దాడి చేయడం తప్పని చెప్పి కోర్టు కూడా చెప్పింది కదా, రిమాండ్ వేసింది కదా. ఎందుకు వేసింది రిమాండ్? సరదాగా వేసిందా కోర్టు? నువ్వు అన్నావు కదా, ఆడ గంజాయి మీద దాడి చేస్తే ఆ యువకుని తీసుకెళ్లలేదు, చింతాడని తీసుకెళ్తారా? ఎవరినైనా తీసుకెళ్తారు. కానిస్టేబుల్ మీద దాడి చేసినా, ఎస్ఐ మీద దాడి చేసినా, డీజీపీ మీద దాడి చేసినా ఇచ్చే ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. పోలీసుల జోలికి ఎవరైనా విధులకు ఆటంకం కలిగే విధంగా ప్రవర్తిస్తే రేపటి రోజున పేర్ని నాని అయినా సరే పోలీసుల మీద దాడికి ప్రయత్నిస్తే, గతంలోని ఒక మున్సిపల్ కమిషనర్ని, ఒక ఎవరినో మొత్తానికి ఒక పోలీస్ అధికారిని, ఇంత లావుగా శ్రమ పందిలాగా ఉంటాడు, ఆడికి కూడా చెప్తున్నాను, నేను వచ్చిన తర్వాత నిన్ను చుట్టూ తిప్పుతానని చెప్పి హెచ్చరికలు జారీ చేసావు. గుర్తుందో లేదో పేరుని నాని? నువ్వు ఈరోజు ఇన్ని శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నావు కదా, గతంలో పోలీసు మీద, మున్సిపల్ అధికారుల మీద నువ్వు సీమ పందిలాగా ఉన్నాడు, ఇంతలావుగా ఉన్నాడు, వాడి కొవ్వు తీస్తానని చెప్పి రకరకాల మాటలు మాట్లాడు. బహుశా నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మర్చిపోలా. రేపటి రోజున పోలీసుల మీద దాడికి ప్రయత్నిస్తే నీకు జరిగే ట్రీట్మెంట్ కూడా అదే, నో డౌట్. చింతాడ రవి అయినా, సాధారణ వ్యక్తి అయినా, నువ్వైనా, ఎవడైనా ఒకటే. పోలీసుల మీద దాడి చేస్తే సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద నడిపించుకు తీసుకువెళ్తారు. దానికి ఉదాహరణ. అంతేగాని పోలీసుల మీద చింతాడ ఏదో వైసీపీ నాయకుడు కాబట్టి కక్ష కట్టారు, ఇతను సాధారణ వ్యక్తి కాబట్టి వదిలేశారు, అది కాదు. ఇద్దరికి ఒకే ట్రీట్మెంట్ ఇచ్చారు. నీకు తెలియకపోతే తెలుసుకో, పేరుని నానికి తెలియకపోతే తెలుసుకోమని నేను అడుగుతున్నా. లేదా తెలిసినా నువ్వు డ్రామాలు ఆడితే బాహ్య ప్రపంచానికి తెలుసు, పొద్దున్నే ఏం జరిగిందో, సాయంత్రం ఏం జరిగిందో బాహ్య ప్రపంచానికి తెలుసు. ఇకపోతే నువ్వు చేసిన ప్రధాన ఆరోపణ, ఇద్దరు తాగుబోతు టీడీపీ కార్యకర్తలు అన్నావు. దానికి ఆధారం ఏంటి? వారికి ఏదైనా టీడీపీ మెంబర్షిప్ ఉందా? వాళ్ళ కుటుంబంలో ఎవరైనా తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా కానీ లేదా రాజకీయ నాయకులుగా కానీ చలామణి అవుతున్నారా? నిజంగా అదే జరిగి ఉండి వాళ్ళని ఏదైనా కేసు నుంచి తప్పించారా? దీనికి దేనికైనా సరే ఆధారం ఉందా? ఇంకో మాట ఏమన్నావు నువ్వు, కారుతో గుద్ది చంపేసి యాక్సిడెంట్ చేస్తే మీరు వదిలేస్తారా అని చెప్పి ఎందుకు ఆలస్యం చేశారని మాట్లాడారు. మరి సిదిరి అప్పలరాజు కొడుకు బైక్తో గుద్ది చంపేశాడు కదా, 2 చోట్ల పోయింది ప్రాణాలే. 2 చోట్ల పోయింది ప్రాణాలే. ఇక్కడ మెడికో ప్రియాంక అయితే అక్కడ దానయ్య, 2 చోట్ల పోయింది ప్రాణాలే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ముక్కు పచ్చలారని ఒక యువకుడు తెలుసో తెలియకో యాక్సిడెంట్ చేస్తే దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కడతారా అని మాట్లాడావే. మరి ఈరోజు మెడికో మీద దాడి జరిగితే ఎందుకు కూటమి ప్రభుత్వం స్పందించలేదని చెప్పావు. 3 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2 రోజుల్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపితే కూటమి ప్రభుత్వం పనిచేయలేదా? పైగా మీడియాలో 4 రోజులు ఎందుకు రాలేదు అన్నావు, సాక్షిలో ఎందుకు రాలా? మిగతా మీడియా సంగతి వదిలేయి, నువ్వు అన్నట్టుగా వాళ్ళని మేనేజ్ చేశారు అనుకుందాం కాసేపు.
సాక్షి మీడియాని కూడా చంద్రబాబు నాయుడే మేనేజ్ చేస్తున్నాడా? తెలియక అడుగుతున్నా, సాక్షి మీడియాని చంద్రబాబు నాయుడే మేనేజ్ చేస్తున్నాడా? లేదు చంద్రబాబు నాయుడే మేనేజ్ చేస్తున్నాడంటే ఓపెన్గా చెప్పండి, సాక్షి మీడియాని కూడా చంద్రబాబు నాయుడే మేనేజ్ చేస్తున్నాడని. సాక్షి మీడియాలో ఎందుకు రాలా? సాక్షి ఉంది కదా, మీ పనే అది కదా. రాష్ట్రంలో ఏదైనా జరిగితే బయటికి తీయటమే మీ పని కదా. ఎక్కడైనా చీమ చిటుక్కుమంటుందేమోనని కదా మీరు ఎదురు చూసేది. ఎందుకు రాలేదు సాక్షి మీడియాలో? మరి ఏం మాట్లాడతాడు పేర్ని నాని? ఇద్దరు అంటే వైసీపీ నాయకుడి కొడుకు గుద్ది యాక్సిడెంట్ చేసి చంపేస్తే మాత్రం ముక్కుపచ్చలారని యువకుడు అని వీళ్ళని సమర్థించుకుంటారు. కానీ అక్కడ కూడా ప్రాణం పోయింది. ఇక్కడ ప్రాణం పోతే మాత్రం టీడీపీకి తాగుబోతు కార్యకర్తలు గుద్దారంట. అసలు ఆ టీడీపీకి వాళ్ళకి సంబంధం ఎలా? జరిగింది తప్పే, టీడీపీకి దీనికి సంబంధమేలే. కానీ ఇక్కడ మాత్రం అంటే ఇక్కడ న్యాయం కావాలి, అక్కడ మాత్రం అయ్యో పాపం, అక్కడ మాత్రం వదిలేయాలి. సిదిరి అప్పలరాజు కొడుకును వదిలేయాలి, వీళ్ళని మాత్రం శిక్షించాలి. ఇదేం ధర్మం అయ్యా? మీ నాయకులు గుద్ది చంపేస్తే ఒకటి, బయట వాళ్ళు గుద్ది చంపేస్తే ఒకటా? నేను పేర్ని నాని స్ట్రైట్గా అడుగుతున్నా. సిదిరి అప్పలరాజు కొడుకు గుద్ది చంపేస్తే ఒక న్యాయమును, వీళ్ళు కారుతో గుద్ది చంపేస్తే ఒక న్యాయం చెయ్యాలా? మీ నాయకుడు కొడుకునైతే వదిలేయాలా, వీళ్ళనైతే అరెస్టు చేయాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పు ఎవడు చేసినా తప్పే. కానీ మా నాయకులు చేస్తే అయ్యో పాపం ముక్కు పచ్చలారని యువకులు, వీళ్ళు తప్పు చేస్తే ఇదిగో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తప్పు చేశారా? పేర్ని నానికి బుర్రను మాట్లాడుతున్నాడా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడా నాకు అర్థం కాల. తప్పు ఎవడు చేసినా తప్పే. నువ్వు బైక్తో గుద్ది చంపేస్తే, కారుతో గుద్ది చంపేస్తే, మన జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట్లాడతాడు. కారు కూడా కాదు, బైక్తో గుద్దితే చనిపోతే దానికి మర్డర్ అటెంప్ట్ కేసు పెడతారా? పోయింది ప్రాణమే కదా. చేతో గుద్ది చంపు, బైకు కారుగా చేతో గుద్ది చంపు తప్పే కదా. పోయింది ప్రాణమే కదా. ప్రాణం పోతే ఏ కేసులు పెడతారు? ఆ కేసులే కదా పెట్టాలి. అంతేగాని సైకిల్ అయితే ఒకటి, బైక్ అయితే ఒకటి, కార్ అయితే ఒకటి, రకరకాల కేసులు ఉంటాయా? ఉండవు కదా. మరి పేర్ని నాని ఏం మాట్లాడతాడు? అంటే భ్రమించిందా, లేకపోతే నీకేదన్నా మద్యం మత్తులో ఉన్నావా మాట్లాడేటప్పుడు? ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్యం మత్తులు అని చెప్పి మాట్లాడావు కదా. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనడానికి నీ దగ్గర ఆధారం ఏంటి? దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే జరిగిన ప్రతిదాన్ని కూటమి మీదో లేదా తెలుగుదేశం మీదో నెట్టే ప్రయత్నం చేస్తే ఆధారాలు అడగకపోతే రేపు నుంచి అదే పనిగా పెట్టుకుంటారు వీళ్ళు. ఆ పేర్ని నాని మాట్లాడలేదు, మనం మాట్లాడితే అడుగుతారని రేపు ఇంకో 10 మంది మాట్లాడతారు టీడీపీ కార్యకర్తలని. కాబట్టి ఇలాంటి దాని మీద కూటమి ప్రభుత్వం కూడా వెంటనే వివరణ అడిగి అవసరమైతే నోటీసులు ఇచ్చి పోలీసుల నుంచి వివరణ తీసుకుంటే మంచిది. మొత్తంగా పేర్ని నాని మాట్లాడినటువంటి ఈ మాటలను మీరు ఎలా చూస్తున్నారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.